ఇక్కడ దైవ గ్రంథంలో మనం మరి క్లుప్తంగా ఒక్కొక్కటి చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అంతా చదవటానికి వీలవదు అని ఒక్కొక్క పాట నెమ్మదిగా బోధించడానికి వీలవదు. నాకు రోజులు దగ్గర పడినట్టుగా అనిపిస్తుంది. అందుకని ఆది కాండం దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క పుస్తకం చదువుకుంటున్నాం. ఆది కాండం చదువుకున్నాం. ఆది కాండం ఆరంభాల పుస్తకం. ప్రతిదానికి ఆరంభం అక్కడ ఉంది. దేవుడు తను బయలుపరుచుకున్నాడు అక్కడే. మనుషులు ఏ విధంగా వచ్చాడో చెప్పాడు. మరి భూమి ఆకాశాలు ఏ విధంగా ఏర్పడ్డాయో దేవుడు చెప్పాడు. మనుషుని యొక్క రక్షణ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా జరుగుద్ది అన్నది కూడా అక్కడే చెప్పబడింది. అందుచేత ఇది ఆరంభాల పుస్తకం. తర్వాత నిర్గమకాండం విమోచన గురించి, పాపదాస్యం నుంచి ఐగుప్తు దాస్యం నుంచి ఇజ్రాయేల్ ప్రజలకు విడుదల కలిగింది. అది రక్షణ. మరి ఆ విధంగానే మనకు పాపదాస్యం నుంచి విడుదల కలుగుతుంది. అది రక్షణ. ఆ విధమైనటువంటి రక్షణ అక్కడ ఉంది. తర్వాత నిర్గమకాండం తర్వాత లేవి కాండంలో పరిశుద్ధత గురించి చెప్పారు. పరిశుద్ధత మరి రక్షణ పొందటం కాదు, పాపాలు విడిచిపెట్టుకోవటం కాదు. పరిశుద్ధతలో మనం ఏ విధంగా ఎదగాలి, దేవుని మహిమార్థం ఏ విధంగా బ్రతకాలి, దేవుని సంకల్పం మన విషయంలో మన జీవితాల్లో ఏ విధంగా నెరవేరుతుంది, ఆ విషయాలన్నీ కూడా లేవికాండంలో చెప్పారు. తర్వాత సంఖ్యాకాండంలో ప్రయాణాలు, శోధనలు, బాధలు, యుద్ధాలు, వీటన్నింటిలోనూ కూడా దేవుని నడిపింపు ఇవన్నీ ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండంలో మరి ప్రభు వారు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని గురించి, ఆ కట్టుబాట్ల గురించి, ఈ పరిశుద్ధులైనటువంటి ఇజ్రాయేల్ జనాంగం ప్రత్యేకంగా ఏ విధంగా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా ద్వితీయోపదేశ కాండంలో మరలా చెప్పారు. రెండవ ఉపదేశం అది. ద్వితీయ ఉపదేశము అని అన్నారు. రెండవసారి ఉపదేశించడం జరిగింది మోషే ద్వారాగా. తర్వాత యెహోషువ గ్రంథం ఉంది. యెహోషువ గ్రంథం అంతట్లోనూ కూడా ప్రయాణం పూర్తయింది. మరి ఎరుకో గోడలు ఏ విధంగా కూలిపోయాయో, దేవుడు చేసినటువంటి కార్యాలు ఏ విధంగా యోర్దాను నదిని ఆరచేశాడో, అది ఆ కాలంలో పొంగి పొరిలిపోయేటటువంటి కాలం. అది నది చిన్నదైన యోర్దాను నది ఆ సమయంలో, ఆ కాలంలో, కోతకాలంలో పొంగి పొరలేటటువంటి రోజులవి. అయినప్పటికీ కూడా దేవుడు అక్కడ నీరు ఆ పక్కన గోడలాగా ఆగిపోయింది, ఈ ప్రక్కన గోడలాగా ఆగిపోయింది. మధ్యలో 6 నెలలు మీరు నడిచి వెళ్ళారు. తర్వాత ఎరుకో పట్టణాన్ని ఏ విధంగా కూడగొట్టారో దేవుని కృపను బట్టి, దేవుని ఏర్పాటును బట్టి, దేవుని ఏర్పాటును అనుసరించినందుకు విజయం కలిగింది వారికి. మనం దేవుని ఏర్పాటులో ఉంటే మనకు విజయం కలుగుతుంది. మనం నిర్లక్ష్యం చేసుకుంటే మనమేమో మరి నష్టపడతాం. సాతానుడికి మనం అవకాశం ఇచ్చిన వాడు అవుతాం. దేవుని ఏర్పాటులో మనం ఉండాలి. తరువాత న్యాయాధిపతుల కాలం చూసుకున్నాం. న్యాయాధిపతుల గురించి చదువుకున్నాం. ఈ న్యాయాధిపతులు దేవుని నామం పేరిట వారే పరిపాలన చేస్తారు. వారే రాజ్యాన్ని అంతటి కూడా నడిపిస్తారు. న్యాయాధిపతి అన్నటువంటి ఆయన ప్రధాన యాజకుడు, తర్వాత న్యాయం తీర్చేటటువంటి వాడు, తర్వాత నాయకుడు అవసరం వస్తే, ఆపద వస్తే ముందు ఉండేటటువంటి వాడు, రాజు. ఆ విధంగా మరి దీనిలో మరి డెబోరా అనేటువంటి స్త్రీ కూడా ఉంది. దేవుడు స్త్రీలు పురుషులు అందరూ నాకు సమానమే అని చూపించుకోవడానికి అక్కడ ఆ విధంగా ఆమెను నిలవబెట్టాడు. పురుషులు అనేక మంది ఉన్నారు, కానీ దేవుడు ఈ డెబోరాను నియమించాడు. మరి తర్వాత మరి ప్రభు వారు పునరుత్థానం చెందిన తర్వాతను ఆ పునరుత్థానాన్ని, ఆ మహిమ శరీరాన్ని ముందు స్త్రీలకే కనబడ్డాడు. స్త్రీలకే తను అగపరుచుకున్నాడు. అందుచేత ఆ పురుషులు ఎక్కువ, స్త్రీలు తక్కువ అని పురుషాహంకారం ప్రదర్శించడానికి వీలు లేదు. ఎవరికి అనుమతి లేదో సమానంగానే చూడాలి స్త్రీలను కూడా. తర్వాత యెహోషువ గ్రంథం అయిపోయిన తర్వాతను, న్యాయాధిపతుల గ్రంథం అయిపోయిన తర్వాతను రూతు గ్రంథం చదువుకున్నాం. రూతు గ్రంథంలో మరి ఆ దేవుని ఏర్పాట్లను గైకొనడం అనగా, దేవుని ఏర్పాట్లను గైకొనేటటువంటి వాళ్ళకి ఆశీర్వాదం ఏ విధంగా కలుగుతుంది, ఏ విధంగా దేవుడు వాళ్ళని హెచ్చరిస్తాడు, దేవుని సమక్షంలో లోపడినటువంటి వాళ్ళని
ఆ ప్రభు ఏ విధంగా హెచ్చరిస్తాడు అన్న విషయాలు అక్కడ అనేకమైన 4 అధ్యాయాలే, చిన్న పుస్తకమే అయినప్పటికీ కూడా అనేక విషయాలు మనం నేర్చుకోవాల్సి అక్కడ ఇవ్వబడ్డాయి. రూతు గ్రంథంలో ఆఖరి వచనం చదువు అబ్బాయి రాంబాబు. రూతు గ్రంథంలో ఆఖరి వచనం చదువు. ఆఖరి వచనం. దావీదు. ఇది అక్కడ రూసు అనేటటువంటి మోయాబీరాలు, కానీ దేవుణ్ణి ఆశ్రయించుకుంది. అత్తగారిని ఒంటరిగా విడిచిపెట్టలేదు. నీతి నియమాలు ఎరిగినటువంటి మనిషి ఆమె. మరి నీ దేవుడే నా దేవుడు, నీ జనుడే నా జనుడు, నువ్వు ఎక్కడుంటావు అని వస్తు నేను అక్కడే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పింది. అంత నీతివంతురాలు ఆమె. అందుచేత దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. బోయజు అనేటటువంటి మరి స్థితిపరుడికి ఈమెను భారీగా చేశాడు. ఆ బోయజు ఓబేదుని కన్నాడు, ఓబేదు యెషయిని కన్నాడు, యెషయి దావీదుని కన్నాడు అంటున్నారు. దావీదు ప్రస్తావన ఎక్కడ వచ్చిందంటే తర్వాత బైబిల్లో ఉన్నటువంటి కంటిన్యూటీ ఇది, బైబిల్లో ఉన్నటువంటి క్రమం ఇది. దేవుడు రాయించిన గ్రంథం కనుక ఆ క్రమం ఉంది. దేవుడు రాయించిన గ్రంథం కనుకనే దానిలో జీవం ఉంది. దేవుడికి రాయించిన గ్రంథం కనుకనే దానిలో మనకు అవసరమైనటువంటి నడిపింపు ఉంది. లేని వాటిలో ఆ నడిపింపు ఉండదు. వారి పుకుడు పురాణాలు అనేకం ఉంటాయి, అనేక రకాల శాస్త్రాలు చెప్తారు. వాటి వల్ల మనకు దేవుని నడిపింపు దొరకదు, ఒక క్రమం దొరకదు. ఒకటి ఒక రకంగాను, మరొక రకంగాను ఉంటాయి. ఇది దేవుడు రాయించినటువంటి గ్రంథం, దైవ గ్రంథం. ఈ గ్రంథంలో తరువాత కాలంలో దావీదు వస్తాడు, అదే చెప్తున్నారు ఇక్కడ. దావీదే నాయకుడు ఇక్కడ. ఈ సమూయేలు గ్రంథంలో మొట్టమొదటి సమూయేలు గ్రంథం అంతటి కూడా మరి దావీదు వెలుగులోకి రాలేదు. మొట్టమొదటి ఈ సమూయేలు గ్రంథాలు రెండు ఒక గ్రంథమే. ఆరంభంలో హెబ్రీ భాషలో వ్రాయబడినప్పుడు చెప్పుకున్నాం. ఇది వరకు ఆదికాండం దగ్గర నుంచి మలాకి వరకు పాత నిబంధన గ్రంథం అంతా కూడా హెబ్రీ భాషలో వ్రాయబడింది. అక్కడక్కడ అరమాయిక్ భాషలో కొన్ని భాగాలు, చిన్న చిన్న భాగాలు ఉన్నాయి. అరమాయిక్ భాష అంటే సిరియన్లు మాట్లాడుకునే సిరియా దేశపు భాష అది. తర్వాత ఏమో క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీక్ భాషలోనే ఉంది. ఇక్కడ ఈ మొట్టమొదట హెబ్రీలు అయిపోయారు, హెబ్రీ భాషలో అయిపోయింది. తరువాతను రోమా సామ్రాజ్యం వచ్చింది. రోమా భాష కూడా అంత అనుకూలంగా కనపడలేదు. అందుచేతను గ్రీక్ చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండరు ఇది బైబిల్ను పాత నిబంధనే ఉన్నప్పటికీ పాత నిబంధన గ్రంథాన్ని మరి గ్రీక్ భాషలోకి మార్చమన్నారు. దాన్ని సెప్టూజియంట్ అన్నారు. సెప్టూజియంట్ అంటే 70 మంది అని, 70 మంది రచయితలు కూర్చుని దాన్నేమో ఏ విధంగా మొట్టమొదటి బైబిల్ హెబ్రీ బైబిల్లో విభజన లేదు, పారాగ్రాఫులు విభజన లేదు, మరి అధ్యాయాల విభజన లేదు, పారాఫ్రేజింగ్ లేదు, ఎక్కడ ఏమీ లేవు. ఫార్మాటింగ్ అంతా ఈ గ్రీకు భాషలోకి వచ్చినప్పుడే చేయటం జరిగింది. వాళ్ళేమో మరి ఈ సమూయేలు గ్రంథం చాలా పెద్ద వాల్యూమ్ అయిపోయింది, చాలా పెద్దది ఉంది, పెద్ద గ్రంథం ఉంది. సమూయేలు అలాగే, రాజులు అలాగే, దినవృత్తాంతాలు అలాగే పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి. అందుచేత ఇది అనుకూలం కాదు అని 2 భాగాలుగా చేశారు. ఈ సమూయేలు గ్రంథం మొదటి గ్రంథంలో ఏలీతోటి ఆరంభం అవుతుంది. అన్నాతోటి ఆరంభం అవుతుంది. అన్న ప్రార్థన, అక్కడే ఏలీ కూడా మనకు ప్రత్యక్షం అవుతాడు. ఏలీ అప్పుడు ప్రధాన యాజకుడు. న్యాయాధిపతుల కాలంలో ఏలీ ప్రధాన యాజకుడు. అంటే ఆయనే మరి రాజ్యాన్ని నడిపించాలి, ధర్మం చెప్పాలి, మరి తగులు వస్తే న్యాయం చెప్పాలి,
రాజ్యాన్ని ముందుకు సాగించాలి. దేవుని పక్షంగా, దేవుని ప్రతినిధిగా రాజ్యాన్ని ముందుకు నడిపించాలి. యుద్ధం వస్తే ఆయనే ముందు ఉండాలి. మరి ఆ విధంగా చేయాలి. కానీ ఏది అంత క్రమబద్ధంగా చేయలేకపోయినందువల్లేమో ఆయనే నష్టపడ్డాడు. ఈ ఎల్కానా అనేటటువంటి ఆయన ఉన్నాడు అక్కడ. ఆయనకేమో 2 భార్యలు ఉన్నారు. అన్న పెరెన్న అనేటటువంటి భార్యలు ఉన్నారు. అది అప్పుడు దేవుడు మరి అనుమతించాడు. పొలిగమి అప్పుడు అనుమతించాడు. బహుభార్యత్వం అప్పుడు ఆ కాలంలో అనుమతించాడు. తర్వాత ప్రస్తుత కాలంలో అదేమీ లేదు. మరి మోనోగమి, ఏకపత్ని పురుషుడుగానే ఉండాలి మనుషుడు. ఒక స్త్రీ ఒక పురుషుడు అంతే. ఆ విధంగానే ఉండాలి. మరి అప్పుడు ఆ కాలంలో ఎందుకు అనుమతించాడు ఏంటంటే మనకు తెలియవు. అవి దేవునికే తెలుసును. ఇటువంటి రహస్యాలన్నీ మనం దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు, ఆ మహిమలో ప్రవేశించినప్పుడు మనకు దివ్య జ్ఞానం కలుగుతుంది. దేవుడు అనంతమైనటువంటి జ్ఞాని అయినా మనకు అటువంటి జ్ఞానాన్ని ఆ మహిమలో ఇస్తాడు. అప్పుడు ఏ సందేహం ఉండదు. ఇంకా మనకి దేవుణ్ణి అడగవలసినటువంటి అవసరం ఉండదు. అపోస్తలుని అడగవలసిన అవసరం ఉండదు. అక్కడేమో మనకే అవసరమైనటువంటి జ్ఞానం ఇవ్వబడుతుంది. అక్కడ మరి ఏరి స్థూలకాయుడు అని ఉంది. తర్వాత ఎక్కువ వయసు అని ఉంది. తర్వాత ఏమో ఆయన కొంచెం బద్ధకస్తుడు అని కూడా దైవ గ్రంథాన్ని బట్టి తెలుస్తుంది. దేవుని సేవలో ఆ సోమర్థనం ఉండకూడదు. ఉంటే వాడు పనికిరారు. దేవుని సేవకులు కారు. దివారాత్రాలు దేవుని ధ్యానించుకుంటా ఉండాలి, చదువుకుంటా ఉండాలి, నేర్చుకుంటా ఉండాలి, నేర్పుతా ఉండాలి. తర్వాత పిల్లలు, కుటుంబం అంతా, తన పరివారం అందరికీ కూడా నేర్పుకుంటా ఉండాలి. నేర్పకపోతే అతడు సేవకుడు కాదు. కానీ మరి దేవుని ఏర్పాటు ఏమిటో, ఏలీ కుమారులు మరి దుష్ట ప్రవర్తన కలిగి ఉన్నారు. నిర్లక్ష్యంతో బ్రతికారు. యథార్థత లేదు, నీతి నియమాలు లేవు. మరి చాలా మరి దుర్మార్గపు జీవితాలు జీవించారు. మరి సమూయేలు కుమారులు కూడా ఆ విధంగానే అయిపోయారు. ఏ కారణం చేతో తెలియదు. సమూయేలు భక్తిపరుడు, నీతిమంతుడు, యథార్థతో బ్రతికినవాడు. మరి అన్నింటిలోనూ కూడా ముందుండి రాజ్యాన్ని నడిపించినటువంటి వాడు. అయినప్పటికీ కూడా సమూయేలు బిడ్డలు కూడా ఆ విధంగానే ఉన్నారు. నాకు తెలిసినటువంటి చాలా మంది పాస్టర్ చాలా గొప్పవాళ్ళు, వాళ్ళందరూ కూడా. మరి ఎంత గొప్పవాళ్ళైనా పిల్లలు ప్రభు కృపలో పెరగలేదు, దేవుని మహిమార్థం పెరగలేదు. మరి అది దేవుని ఏర్పాటు అవ్వదు. మరి దేవుని మీద ఆధారపడాలి. తల్లి పిల్లలకు నేర్పించాలి. తల్లి నేర్పించేటటువంటి విద్య, ఆ నీతి నియమాలు, మరి ఆ మంచితనం, మరి ఆ గౌరవ మర్యాదలు, ఇవేవి కూడా ఏ యూనివర్సిటీలోకి వెళ్ళినా దొరకవు. ఏ కాలేజీల్లోనే ఎక్కడ ఉండవు. ఆ తల్లి బాధ్యత అది. ఎందుకంటే తల్లి దగ్గర నేర్చుకోగలుగుతాడు పిల్లవాడు. బాల్య నుంచి తల్లి లక్షణాలు చూస్తాడు. తల్లి ఎలా పెరుగుతుందో, తల్లి ఎలా నడుచుకుంటుందో, తల్లి ఎలా మాట్లాడుతుందో, ఆ విధంగానే ఈ పిల్లవాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళకి మనం కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. తల్లి శ్రద్ధ తీసుకోవాలి, బోధించాలి. తండ్రి కూడా మరి నిర్లక్ష్యం చేయకుండా క్రమశిక్షణలో నడిపించుకోవాలి పిల్లల్ని. మరి ఆ విధంగా చేసినప్పుడు మనం ఆశీర్వాదం పొందుతాం. ఇక్కడ మరి అన్న దేవుని వేడుకుంటది, ప్రార్థన చేస్తుంది. అన్నాకి పిల్లలు లేరు. ఎల్కానా అన్నాన్ని ప్రేమించాడు. అన్న మొదటి భార్య. మరి పెనిన్నా అనేటువంటి ఆమె రెండో భార్య. రెండో భార్యకు పిల్లలు ఉన్నారు, కానీ మొదటి భార్య అయినటువంటి అన్నకి పిల్లలు లేరు. అన్న చాలా బాధపడతా ఉంది. ఎందుకంటే ఈ రెండో ఆవిడ ఇబ్బంది పెడుతుంది, మరి గొడ్రాలంటుంది. అందుచేతను రకరకాల బాధలు అనుభవించవలసి వస్తుంది. గొడ్రాలని లోకం అంతా అంటారు. అందుచేత ఆమెనేమో విపరీతంగా కృంగిపోయి ఎల్కానా ప్రేమించాడు. అయినప్పటికీ కూడా ఆమె చాలా బాధపడుతూ ఏడుస్తూ దివారాత్రాలు ప్రార్థన చేస్తూ ఉండేది. ఒక రోజున దేవుని మందిరం దగ్గర వెళ్ళిపోయి ఏలి ఎదురుగా నిలబడి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తుంటే అతడు ఇంకా ఈ టైంలో కూడా తాగేవా అని అడుగుతున్నాడు. అలా కాదు, నేను తాగలేదు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు పిల్లవాడు
కావాలి అని ప్రార్థన చేసుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఏది చెప్తాడు. ఏది దైవజనుడు కదా, దేవుణ్ణి ఎరిగినవాడు, సోమరతనం ప్రదర్శించాడు, కానీ దేవుణ్ణి ఎరిగినవాడు. ఆయన ప్రవచనం చెప్తాడు ఏమిటంటే, నీకు మరలా ఈ రోజు నాటికి నీకు దేవుడు బిడ్డను ఇస్తాడు అని చెప్తాడు. ఎంత గొప్ప భక్తి అది! అటువంటి భక్తి శ్రద్ధలు మనలో ఉండాలి. స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, పిల్లల్ని ఆ విధంగా పెంచాలి. ఆ విధంగా మనం పెంచగలిగినప్పుడు మనకు ఆశీర్వాదం ఉంటుంది, వాళ్ళకి ఆశీర్వాదం ఉంటుంది, అభివృద్ధి చెందుతారు, మనకు ఆశీర్వాదం ఉంటుంది, దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ కలిగినప్పుడే మనకు ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి మహిమ కలిగి పని మనం చేయలేనప్పుడు, దేవుని సంకల్పాన్ని విడిచిపెట్టుకున్నప్పుడు మనకు ఆశీర్వాదం ఉండదు, అభివృద్ధి ఉండదు. ప్రార్థన విషయాలు చెప్పాడు శ్యాము. మరి ప్రార్థన చెయ్యాలి అన్ని విషయాల్లోనూ. అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. ఆ విధంగా మనం అందరి కోసం ప్రార్థన చేయగలిగినప్పుడు దేవుడు మన హృదయ ఆలోచనలు, మన లోపాలు, మన తప్పిదాలు, మన అవసరాలు అన్నింటినీ దేవుడు కనిపెడతాడు. మనకు దేవుడు సహాయం చేస్తాడు. మనం అడగకుండానే దేవుడు సహాయం చేస్తాడు. అందుకనే ప్రభు వారు చెప్పారు, దేవుని రాజ్యాన్ని నీతిని ముందు వెదకండి, వాటితో పాటు మిగిలిన మీకు ఇవ్వబడతాయి అని. అందుచేత మనం ప్రార్థన చేయాలి. ఈ హన్నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. అన్నా ప్రార్థనతో పాటు ఒక మరి వాగ్దానం కూడా చేసిన దేవునికి, మొక్కుబడి చేసుకున్న దేవునికి. ఏమనంటే, నువ్వు బిడ్డని నాకు, ఆ బిడ్డని నేను ఆ సరదా కోసం కాదు, నేను పెంచుకోవటం కాదు, నాకు వడ్రాలను నింద లేకుండా ఉండాలి. నేనేమో నీ కృపకు వాడిని సమర్పిస్తాను, నీ సేవలో వాడినేమో విడిచిపెట్టేస్తాను, వాడు నీ మహిమార్థం బ్రతుకుతాడు, నీ సేవకుడుగా ఉంటాడు, ఎలకాలం నీ జీవితాంతం నీ సేవకుడుగా ఉంటాడు అని మొక్కుకుంది. ఆ ప్రకారంగానే ఆమె బిడ్డడు తల్లిపాలు విడిచిన తర్వాతను ఏ మందిరానికి తీసుకొచ్చి ఏలీ దగ్గర అప్పగించేస్తుంది. మరి ఈ సమయంలో బాల్యం నుంచి కూడా భక్తి సిద్ధలతో ఏలీ దైవజనుడే అతడిని చూసి నేర్చుకోవాలి. కుమారులు అతడు చూసి నేర్చుకోలేదు, అతడేమో క్రమశిక్షణలో పెట్టుకోలేకపోయాడు. ఈ సమూయేలు ఏలీ దగ్గర మరి పరిచారకుడుగా ఉన్నాడు, పనివాడిగానే ఉన్నాడు. సేవకుడు పనివాడు అంటే ఒప్పుకోరు, సేవకుడు పరిచారకులు అంటే ఒప్పుకోరు. మేము దైవజనులు అంటారు. కొంతమంది అడుగుతారు, మీరు దైవజనులు అయితే మేము ఎక్కడి నుంచి వచ్చాం, మేము రాక్షస జనులమా అని అడుగుతారు. ఆ మాట తప్పు, ఆడంబరాలు తప్పు. తగ్గించుకోవాలి. సేవకులు తగ్గించుకున్నవాడే ఎప్పటికైనా హెచ్చింపబడతాడు, నిర్లక్ష్యం చేసిన వాడేమో నష్టపడతాడు. ఏ సేవకుడైనా సరే, ఎంత గొప్ప ప్రసంగికుడైనా సరే నష్టపడతాడు. దేవుని మీద ఆధారపడినప్పుడు తను తగ్గించుకోవాలి. యెహోషువ మోషే యొక్క పనివాడు, మోషే యొక్క సేవకుడు అనే ఉంది దైవ గ్రంథంలో. మోషే సేవకుడైనటువంటి యెహోషువ అని ఉంది. మరి యెహోషువ గొప్ప నాయకుడు అయ్యాడు తర్వాత కాలంలో. అలాగే ఏలీ కూడా, మరి సమూయేలు కూడా ఏలీ దగ్గర సేవకుడిగా ఉన్నాడు, పనివాడిగానే ఉన్నాడు, చేతులు కట్టుకుని నిలబడేవాడు. మరి అక్కడే పెరిగాడు, ఆ విధంగానే పెరిగాడు. అందుకనే దేవుడు ఆ వినయ విధేయతలను బట్టి, భక్తి శ్రద్ధలను బట్టి దేవుడు హెచ్చించుతాడు. లేనప్పుడు దేవుడు మనకు హెచ్చింపు ఉండదు. ఎవరైనా సరే నన్ను నేను హెచ్చించుకునే ప్రయత్నం నేను ఎప్పుడైతే చేస్తానో అప్పుడే నా పతన స్థితి ఆరంభం అవుతుంది, పతనం ఆరంభం అవుతుంది. నష్టపడతాం. గర్వం వస్తే నష్టపడతాం, పతనం ఆరంభం అవుతుంది. మరి హెచ్చించుకోవటం మొదలు పెడితే తగ్గింపబడతాం. దేవుడు తగ్గిస్తాడు ఎవరినైనా సరే. మరి లోక సంబంధులైనా సరే చూడొచ్చు, ప్రభువుని ఎరిగిన వాళ్ళైనా సరే చూడొచ్చు. హెచ్చుట తగ్గుట కొరకే అంటారు. హెచ్చించుకునే ప్రయత్నం చేసినట్టయితే తగ్గింపబడతాం. ఈ గ్రంథం మరి ఈ సమూయేలు అని పేరు ఎందుకు పెట్టారు అని అంటే, సమూయేలు పాత్ర ఎక్కువ ఉంది ఈ గ్రంథంలో. ఈ మొట్టమొదటి సమూయేలు గ్రంథంలో ఆయన పాత్ర ఎక్కువగా ఉంది. అందుకని ఆయన నాయకుడిగా ఉన్నాడు, ఆయన రాజుగా ఉన్నాడు, ఆయన యాజకుడిగా ఉన్నాడు. దేవుని తరపు న్యాయాధిపతి అని అంటే దేవుని పక్షంగా, దేవుని తరపున ఇక్కడేమో పరిపాలన చేస్తున్నాడు, ప్రజలను నడిపిస్తున్నాడు. అందుచేతను ఆయన బాధ్యత ఎక్కువ ఉంది, ఆయన పాత్ర ఎక్కువ ఉంది ఈ గ్రంథంలో. అందుకని సమూయేలు అనేటటువంటి పేరు పెట్టారు. మరి సమూయేలు రాశాడనంటే సమూయేలు 25వ
అధ్యాయంలోకి వచ్చేసరికి ఇంక సమూయేలు లేడు. మరి సమూయేలు రాశాడా అని అంటే సమూయేలు రాసినట్టుగా ఉంది. మరి సమూయేలు కాకుండా మరి మరొక ఇరువురు రాసినట్టుగా ఉంది. దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 29వ వచనం చదువుతారా కదా? మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29. అతడి రాజరిక మండలి వచ్చిండు, పరాక్రమం వచ్చిండు. అతని దినసుల రాజ్యం వచ్చిన వచ్చిండు. దీర్ఘదర్శి సమీయులను మాటలను బట్టి, ప్రవర్తనలు నాపాతి మాటలను బట్టి, దీర్ఘదర్శి గాలు మాటలను బట్టి రాయబడి ఉంది. గాదు అనేటటువంటి ఆయన, నాతాన్ అనేటటువంటి ఆయన, దావీదు అనేటటువంటి ఆయన ముగ్గురు కూడా ఈ విషయాలు సమూయేలు అనేటటువంటి ఆయన, దావీదు కాదు, దావీదు చరిత్ర కూడా ఉంది కొద్దిగా. అంచేత ఈ సమూయేలు గ్రంథం అంతా కూడా సమూయేలు రాసిన భాగం ఉంది. తర్వాత ఏమో దాతాను రాసినటువంటి భాగం ఉంది. నాతాను కదా, నాతానేనా, నాతాను రాసినటువంటి భాగం ఉంది. తర్వాత మూడో పేరు గాదు అన్నట్టు ముగ్గురు ప్రవక్తలు, వీళ్ళు ముగ్గురు రాసినట్టుగా ఈ గ్రంథం చెప్తుంది. ఇక్కడ ఈ గ్రంథం అంతా కూడా, ఈ మొట్టమొదటి సమూయేలు గ్రంథం అంతా కూడా ఏలీ దగ్గర నుంచి ఆరంభమయ్యి మరి సౌలు మరణం వరకు ఉంటుంది. సౌలు మరణంతో ఈ గ్రంథం ముగుస్తుంది. అది ఈ చరిత్ర అంతా కూడా 94 సంవత్సరాల చరిత్ర ఈ 31 అధ్యాయాల్లోనూ కూడా రాయబడింది. ఇది చరిత్ర, ఇజ్రాయేల్ చరిత్రలో ఇది ఒక భాగం. తర్వాత మరి ఈ అన్న ప్రార్థనతో ఆరంభమవుతుంది. తర్వాత సౌలు మరణంతో ముగుస్తుంది. మరి వాగ్దానం చేసిన ప్రకారంగానే, మొక్కుకున్న ప్రకారంగానే ఆ తల్లి ఈ పిల్లవాడినేమో నజరేయుడిగా నీకు అప్పగిస్తాను అని మొక్కుకుంది. నజరేయుడు అంటే ఎవరు అని అంటే ఈ విధంగా అంటే నజరేయ మొక్కుబడి అని అంటారు. దానిలో ఏమిటంటే అతడికేమో తల మీదకి కత్తి వెళ్ళకూడదు, తల క్షవరం చేసుకోవటానికి వీల్లేదు, తర్వాత ద్రాక్ష రసం ముట్టుకోవటానికి వీల్లేదు, ద్రాక్ష తీగదు ఏది కూడా తినకూడదు, ఏది కూడా ముట్టుకోకూడదు, ద్రాక్ష పండు కూడా తినటానికి వీల్లేదు. తర్వాత ఏమో అతడు శవాన్ని, చనిపోయినటువంటి మనిషిని ముట్టుకోవటానికి వీల్లేదు. ఆ విధంగా ఈ 3 అర్హతలు ఉండాలి నజరేయుడు అయినటువంటి వానికి. ఆ విధంగానే ఉంచేసింది. మరి ఆ విధంగానే ఏలీ దగ్గర పెట్టింది. ఏలీ సేవకుడిగా ఆయన ఉన్నాడు. మరి గొప్ప ప్రవక్తగా ఆయన ఆ తర్వాత కాలంలో పెరిగాడు. ఈ సమూయేలు పెరగటంలో మరి దేవుని కృపలో క్రీస్తు ప్రభు గురించి చెప్పినట్టే, క్రీస్తు ప్రభు మరి మనుషుల దయ్యందును, దేవుని దయ్యందును, మరి లోక జ్ఞానమందును, దైవ జ్ఞానమందును అభివృద్ధి చెందాను అని ఉంది. ఆ విధంగానే ఈ సమూయేలు కూడా మరి మనుషుల దయలో, దేవుని దయలో అభివృద్ధి చెందాడు. మరి ఈ సమూయేలుకే మరి మొట్టమొదటి ప్రవచనం, సమూయేలుకి చెప్పినటువంటి మొట్టమొదటి ప్రవచనం ఏమిటి అంటే ఏలీ కుటుంబం గురించే, గురువుగారి కుటుంబం గురించే. మరి ఏలీకి చెప్పకూడదా అని అనుకోండి అన్నాడు ఇతను. దేవుడు సెలవిచ్చింది ఏమిటంటే సమూయేలుకి ఏలీ మరి తన బాధ్యతను పూర్ణంగా నిర్వహించుకోలేకపోయాడు, అసమర్థుడయ్యాడు, నిర్లక్ష్యం చేశాడు, కుమారుల్ని సరిగా నడిపించుకోలేదు. ఆ కుమారులు దుర్మార్గులు అయ్యారు. వాళ్ళేమో యాజకులుగా పనికిరారు, వాళ్ళకేమో యాజకత్వం అప్పగించాడు. ఈ కారణం చేతనేమో
మరి ఆ నాశనం ఆరంభమవుతుంది వాళ్ళకి. ఆ కుమారుడు తండ్రి అందరూ కూడా చనిపోతారు దేవుడు చెప్పిన ప్రకారంగానే. మరి ఆ ప్రకారమే జరిగింది. సమూయేలు ఆ విషయమే చెప్పాడు. యుద్ధంలో ఈ ఇద్దరు ఏలి యొక్క కుమారులు ఇద్దరు చనిపోతారు. తర్వాతనేమో ఈ ఫీనిహాస్ భార్య మందసం పట్టబడద్ది, ఫిలిష్తీయుల చేతికి మందసం వెళ్ళిపోద్ది. అప్పుడేమో ఈ ఫీనిహాసు ఓఫ్ని ఫీనిహాసులు అనేటటువంటి వారు ఆయన కుమారులు. ఈ ఈ ఓఫ్ని ఫీనిహాసు చనిపోతారు. మరి మందసం పట్టబడింది అని కబురు వస్తుంది. ఫిలిష్తీయులు తీసుకెళ్లిపోయారు దేవుని నిబంధన మందసాన్ని అని చెప్తారు. తర్వాత ఇతరేమో ఈ కూర్చుని ఉన్నటువంటి ఆయన పడిపోయి మెడగిరికి చనిపోతాడు ఏలి. యుద్ధంలో వాళ్ళిద్దరు కుమారులు ఇద్దరు చనిపోతారు, ఓపెని ఫీనిహాసు. తర్వాత ఈ ఫీనిహాస్ భార్య గర్భవతి, ఆమెమో వంగి బిడ్డను కానీ చనిపోద్ది. చనిపోతే వాడు నీకు మగపిల్లాడు పుట్టాడు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్తా ఉంటారు పురుగు స్త్రీలు. ఆమె ఏమంటదంటే ఇకాబోదు అని పేరు పెట్టింది. పేరు వీడికి ఇకాబోదు అని అంటే దేవుని మహిమ వెళ్ళిపోయింది, మనకు లేదు, మనం జాగ్రత్త పడలేదు, మనలో లేదు. ఇంకా దేవుని మందస్సం ఎప్పుడైతే పట్టబడిందో మనమేమో మన నుంచి మహిమ వెళ్ళిపోయింది, దేవుని మహిమ వెళ్ళిపోయింది. దేవుడు ఇక్కడ మన దగ్గర లేడు, ఇంకో చోటికి వాళ్ళకి సహాయం చేస్తాడు అన్నట్టుగా దాని అర్థం. వాళ్ళకి సహాయం చేయలేదు దేవుడు, కానీ ఆ విధంగా మరి మొత్తం కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది. కుటుంబ యజమానులు పెద్దలు నిర్లక్ష్యంతో ఉంటే కుటుంబాలు నాశనమే. ఒక తప్పుదం చేస్తే కుటుంబం అందరికీ నాశనమే లోక సంబంధంగా. అలాగే ఆత్మ సంబంధంగా ఆలోచించుకున్నట్టయితే దేవుని ఆజ్ఞ ప్రకారంగా యజమాని బ్రతకపోయినట్టయితే తల్లి బ్రతకాలి, తండ్రి బ్రతకాలి. ఆ విధంగా చేయకపోయినట్టయితే మరి ఆ బిడ్డలకు లోకు అయిపోతారు, ఆ బిడ్డలు నిర్లక్ష్యం చేస్తారు, ఆ బిడ్డలేమో దేవుని సంకల్పాన్ని విడిచిపెట్టేస్తారు. మరి ఈ సమూయేలు ఈ ప్రవచనం చెప్పడంతోనే సమూయేలు తగ్గించుకునే స్వభావం కలిగినటువంటి వాడు. మొట్టమొదటి నుంచి కూడా తాను హెచ్చించుకునే ప్రయత్నం ఎంత మాత్రం కూడా ఆయన చేయలేదు. మరి చెప్పటానికి ఇష్టపడ్డు వేరేకి గురువు గారికి నీ గురించే నాకు ప్రవచనం, దేవుని యొక్క మాటలు వినబడ్డాయి, నేను నీకెలా చెప్తాను అని అనుకున్నాడు ఇతడు. అయితే అతడు బ్రతిమాలతాడు. ఏది నిర్లక్ష్యంగా బ్రతికాడు, కానీ మరి అనుభవించినటువంటి సేవకుడి కుమారుల విషయంలోనే మరి దారిలో పెట్టుకోలేకపోయాడు, క్రమశిక్షణలో వాడిని నడిపించలేకపోయాడు. అంతే తప్ప దేవుని సేవకుడే కదా. అందుచేత అతడు తెలుసు ఏం జరిగిందో, దేవుడు మాట్లాడాడు సమూయేలుతో. ఎందుకంటే సమూయేలు అని పిలుపు వినబడింది. ఇది సమూయేలు లేచి గురువు గారు పిలిచాడు అనుకుని వచ్చి, పిలిచారా నేను ఇక్కడ ఉన్నాను అని అడుగుతాడు. నేను పిలవలేదు, నువ్వు వెళ్ళిపో అంటాడు. మళ్ళీ రెండోసారి కూడా అలాగవుద్ది. అలా జరిగిన తర్వాతనేమో అప్పుడు చెప్తాడు ఏది దేవుడు పిలుస్తున్నాడని. దేవుడు పిల్లడిని ఆశీర్వదిస్తున్నాడు, ఈ పిల్లడితో మాట్లాడతాడు అని అనుకున్నాడు. అప్పుడు చెప్పాడు, ఈసారి నీకు పిలుపు వినబడినప్పుడు చిత్తం ప్రభువా, నేను ఇక్కడే ఉన్నాను, మీ సేవకుడు ఇక్కడ ఉన్నాడు, దయచేయండి అని నువ్వు మాట్లాడితే దేవుడు నీకు చెప్తాడు అని చెప్తాడు. అప్పుడు దేవుడు ఈ ప్రవచనం అందిస్తాడు. దీన్ని ఏలికి చెప్పడానికి ఇష్టపడ్డు, మరుగు చేయాలని అనుకున్నాడు. కానీ ఏలి మరి బ్రతిమాడటం మొదలు పెట్టాడు. నా కుమారుడా, నువ్వేమో నాకు ఈ విషయం నిజం చెప్పాలి అంటే సరే చెప్పాడు. ఇది జరిగిందని. ఏలి కూడా మరి దైవజనుడు కదా, భక్తిపరుడు కదా. ఏలి కూడా మరి కుమారుల విషయంలో తప్పిపోయాడు, కానీ అతడు భక్తిపరుడే. సరే, దేవుడు చెప్పినటువంటి వాడు దేవుడు, ఆయన ఆజ్ఞ నెరవేరనియ్యి మనకు తప్పదు అని ఆ విధంగా అనుకున్నాడు. తర్వాత ఈ విషయం ప్రజలకి అందరికీ తెలిసిపోయింది. ఈ సమూయేలు గొప్ప ప్రవక్త అయిపోతాడు, దేవుని ఏర్పాట్లో ఉన్నాడు. అతడు ప్రవక్త అయ్యాడు, అప్పటికి ఆల్రెడీ అతడు ప్రవక్తగానే ఉన్నాడు. దేవుడు ఏలిని విడిచిపెట్టేస్తున్నాడు, సమూయేలును వాడుకుంటాడు.
అతడే మనకు ప్రవక్త అన్న సంగతి ఇజ్రాయెల్ దేశం అంతా కూడా తెలిసిపోయింది. మరి దాని మొదలుకొని బెయేర్షెబా వరకు అందరూ కూడా విన్నారు. ఈ విషయం అందరికీ కూడా తెలిసింది అని చెప్తున్నారు. మరి ఆ విధంగా ఇతను తగ్గించుకుంటూ ఉన్నాడు. అయినా దేవుడు మరి ఆశీర్వదించి అభివృద్ధి చేశాడు. మరి తర్వాత కాలంలో ఇంకో మాట ఏం చెప్పారంటే, మొదటి సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయం 13వ వచనం చదువుకోకు. 7వ అధ్యాయం 13వ వచనంలో ఏం చెప్తున్నారంటే, ఈ దేవుడు ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా ఉన్నాడు. ఫిలిష్తీయులే అప్పుడు ప్రధాన శత్రువులు, వీరికి శత్రువుడుగా ఉన్నారు. వాళ్ళకేమో దేవుడు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాడు. ఎందుకు అని అంటే తర్వాత చదువు. ఇజ్రాయేల్ దగ్గరకు రాకుండా ఆగిపోతున్నారు. ఎందుకు? కారణం ఏమిటి? 3-4 వచనాలు చదువు. 3-4 వచనాలు. 7లోనే 3-4 వచనాలు. ఆయన సేవించుడే, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేత నుండి విమోచించును. సారీ అబ్బా, మీరు విగ్రహాలను విడిచిపెట్టేయండి, నిజ దేవుడిని ఆశ్రయించుకోండి. మీరేమో విగ్రహాలను విడిచిపెట్టుకున్నప్పుడు మన దేవుడు ఆశీర్వదిస్తాడు, ఫిలిష్తీయుల చేతిలో నుంచి మిమ్మల్ని కాపాడతాడు, మరి మీరేం భయపడక్కర్లేదు అన్నాడు. ఆ ప్రకారంగా చేసాడు అన్న తర్వాత భాగంలో రాంబాబు చదివిన దానిలో తర్వాత భాగంలో వీళ్ళందరూ కూడా అన్యదేవతలన్నీ కూడా విడిచిపెట్టేశారు, విగ్రహాలను విడిచిపెట్టేశాడు. విగ్రహాలన్నింటినీ కూడా పారేశారు, విగ్రహాలను పూర్ణంగా విడిచిపెట్టేశారు. అందుచేతనేమో దేవుడు వీరి పక్షంగా ఉన్నాడు, వీరికి దేవుడు సహాయం చేశాడు. మరి ఇప్పుడు ఇక్కడ చక్కగా ఉన్నదంతా కూడా దేవుడే పరిపాలన చేస్తున్నాడు. దేవుడే మహారాజు, చక్రవర్తి. దేవుని నడిపింపడం న్యాయాధిపతులు ఉన్నారు, దేవుడు ప్రతినిధులుగా న్యాయాధిపతులు ఉన్నారు. ధర్మం చక్కగా జరుగుతుంది. మరి సమాధానంతో ఉంది దేశం అంతా కూడా. సమూయేలు ఉన్నంత కాలం కూడా ఇజ్రాయేల్ శాంతితో ఉంది అని చెప్తున్నారు. ఇజ్రాయేల్ సమాధానంతో ఉంది. అటువంటి సమయంలో వీళ్ళ దురాలోచన మొదలైంది ఈ ప్రజలకి. ప్రభువు చెప్పేది ఏమిటంటే, మీరు లోకంతో సమానంగా ఉండకండి, అన్యజనులతో మీరు పోలి ఉండకండి, అన్యజనులు చేసేవన్నీ మీరు చేయకండి, మీరు ప్రత్యేకంగా ఉండండి, మీరు పరిశుద్ధంగా ఉండండి అని చెప్తున్నారు మనకి. మరి ఆ విధంగా అప్పుడు కూడా ఇజ్రాయేల్ రాజ్యం దేవుని రాజ్యం, ఇది దేవుని రాజ్యం, ప్రత్యేకత ఉండాలి, అన్యజనులతో కలవద్దు అని చెప్తున్నారు. దేవుడు ఆ విధంగా చెప్తున్నాడు. వీళ్ళు ఏమంటున్నారంటే, మాకు కూడా రాజు కావాలి, అందరికీ రాజులు ఉన్నట్టుగా, అందరి దేశాలకి రాజులు ఉన్నట్టుగా అమాలేకీయులకు రాజు ఉన్నాడు, ఫిలిష్తీయులకు రాజు ఉన్నాడు, అందరికీ రాజులు ఉన్నారు, మాకు కూడా రాజు కావాలి. అప్పుడు సమూయేలు చాలా బాధపడతాడు. దేవుని నాయకత్వంలో మనం ఉన్నాం, దేవుడు ఆశీర్వదించాడు, చక్కగా ఉంది, రాజ్యం అంతా కూడా చక్కగా సమాధానంతో నిండి ఉంది. ఇటువంటి సమయంలో వీళ్ళు దుష్ట కోరుకున్నారు అని సమూయేలు పశ్చాత్తాపడతాడు. దేవుడు అక్కడ చెప్తాడు ఏమనంటే, నిన్ను తిరస్కరించడం లేదు ప్రజలు, నన్నే తిరస్కరిస్తున్నారు, నా పాలన వద్దంటున్నారు వాళ్ళు, అందుచేతను వాళ్ళకి రాజుని ఇయ్యి అంటాడు. మరి ఈ దేవుడు ఊరుకోవచ్చు, దైవ సేవకుడిని ఎవరైనా దూషించితే, ఎవడైనా నిర్లక్ష్యం చేస్తే మరి వాడు సర్దుకొని పోతారు. కానీ దేవుడు ఊరుకోడు. దైవ సేవకుడిని మోసం చేస్తే, దైవ సేవకుడిని మరి బాధ పెడితే, మరి అవమానిస్తే మరి దేవునికి కోపం వస్తుంది. సమూయేలుకి ఆగ్రహం లేదు, కానీ దేవుడు ఆగ్రహించాడు. మీరు గతంలో చూసుకోండి, మీరు ఇదివరకు చదువుకున్న భాగంలో మరి మోషేను తిరస్కరించారు. మిరియము, అహరోను, మన అక్క కదా అనుకున్నాడు ఈ మోషే. ఆయనేమి అవమానించారు ఆయన్ని, కానీ ఆయన ఏమి ఆగ్రహించలేదు. కానీ దేవుడు ఆగ్రహించాడు. నిన్ను అవమానించితే, నిన్ను దూషిస్తే,
నేను తిరస్కరిస్తే మరి నన్ను తిరస్కరించినట్టే అని దేవుడు ఆ విధంగా అప్పుడేమో వాడికి బుద్ధి చెప్పాడు. ఇప్పుడు అందుకనే నన్ను తిరస్కరిస్తున్నారు వాళ్ళు, నిన్ను కాదు సమూయేలు, నువ్వేం బాధపడకు, నిన్ను కాదు నన్నే తిరస్కరిస్తున్నారు. అందుచేతనేమో వాళ్ళకి రాజునిచ్చి, కానీ ఇచ్చేటప్పుడు ఎవరిని బాలో రాజు చెప్పాడు దేవుడు, ఈ రాజుకి ఎవరిని బాలో చెప్పాడు. చెప్పిన తర్వాత రాజు ఇలా ఉంటాడు అని చెప్పు. రాజు మరి ఇది వరకు చదువుకున్నాం ఈ భాగం అంతా ఈ మధ్యలోనే. ఇక్కడ సమూయేలు ఏం చెప్పాడంటే ప్రజలకి, మీకు రాజు వస్తాడు, మీరు రాజు కావాలంటారు, రాజు వస్తాడు, దేవుడు ఇస్తాడు, అది సమస్య కాదు. కానీ ఆ రాజు వచ్చిన తర్వాత మీ పిల్లల్ని, ఆడపిల్లలు అయితే వాళ్ళనేమో ఇంట్లో పనికత్తుల కింద పెడతారు, వాళ్ళకి రొట్టెలు చేయటం, వాళ్ళకేమో కూరలు వండటం, వాళ్ళు ఇళ్ళు తొడవటం అన్ని పనులు చేయాలి అక్కడ. మరి మగపిల్లలు అయితే వాళ్ళు పశువులు మేపటం, రాజుగారి పశువులు మేపటం, రాజుగారి జట్కా ముందు పరుగులు పెట్టడం, గుర్రాల ముందు పరుగులు పెట్టడం, మరి ఆ గుర్రాలు మేపటం, ఆ పనులన్నీ చేయాలి మీరు. తర్వాత మీ పంటలన్నీ కూడా రాజుగారు తీసుకుంటారు, మీ భూములు రాజుగారు తీసుకుంటారు, మీరు ఏం చేయటానికి ఉండదు అని దేవుడు చెప్పమంటాడు. చెప్పమని ప్రకారంగా సమూయేలు అంతా కూడా చెప్తాడు. చెప్పినా సరే అయినా సరే మేము అన్యజనులాగే ఉంటాం అందరూ ఉన్నట్టుగానే ఉంటాం, మాకు రాజు కావాలి అని అన్నారు. రాజు కావాలన్నప్పుడు సౌలుని ఏర్పాటు చేయమని చెప్పాడు దేవుడు. ఆ ప్రకారంగా సౌలుని ఏర్పాటు చేశాడు. సౌలు బెన్యామీన్ గోత్రం, మరి అందరికంటే కూడా యూదా గోత్రాలు అన్నింటిలో కంటే కూడా చిన్న గోత్రం అది. అయినప్పటికీ కూడా దేవుడు సౌలుని పిలిచాడు. సమూయేలు చెప్తాడు. సమూయేలు చెప్పినప్పుడు సౌలు కూడా చాలా తగ్గించుకునేటటువంటి స్వభావం, ఆరంభంలో చాలా తగ్గించుకునే ఉన్నాడు. సౌలుకి దేవుడు చెప్తాడు, సమూయేలు చెప్తాడు, దేవుని ఏర్పాటు ఇది, నీకు కొత్త హృదయం ఇస్తాడు దేవుడు, నీకు ఆత్మను కురిపిస్తాడు నీ మీద, పరిశుద్ధాత్ముడు నీ మీద ఉంటాడు, నువ్వేమో ప్రవచనాలు చెప్తావు, నువ్వు రాజ్యం చేస్తావు, దేవుని సంకల్పానికి లోబడి నువ్వు చెయ్యాలి అని చెబుతాడు. చెప్తే అతనికి కొత్త హృదయం, సమూయేలు చెప్పిన మాటలు విన్న వెంటనే అతనికేమో నూతన హృదయం కలిగింది, కొత్త మనసు కలిగింది, ప్రవచనం చెప్తాడు. తర్వాత ఏమో ధైర్యంగా ముందుకు వస్తాడు. కానీ నలుగురిలోకి ఇతడు రావటానికి ఇతడు కొంచెం సిగ్గుపడేటటువంటి స్వభావం, భయపడేటటువంటి స్వభావం. ఇతడిని రాజుగా అభిషేకించడానికి సమూయేలు వచ్చినప్పుడు ఇతడు ఉన్నాడు అక్కడ. ఇంకా ఎవరైనా రావాల్సి ఉందా అని దేవుడిని అడిగితే, అవును ఇంకొకటి రావాలి అని చెప్తారు. తర్వాత దేవుడు తెలియజేస్తాడు, అతడు సామాన్ల గదిలో ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, సామాన్ల గదిలో స్టోర్ రూమ్ లో దాక్కున్నాడు, నలుగురిలోకి రాకుండా, పబ్లిక్ లోకి రాకుండా. అప్పుడు వెళ్ళి తీసుకొస్తారు, అతన్నే రాజుగా సమూయేలు ప్రకటిస్తాడు. మరి విధేయతతో ఉన్నాడు. తర్వాత ఇతనిలో అహంకారం ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు నాశనానికి వెళ్ళాడు. అహంకారం పెరిగిన తర్వాత దేవుని ఆజ్ఞను ఉల్లంఘించాడు. ఏమిటంటే మరి ప్రధాన యాజకుడు వచ్చే వరకు ఉండకుండా అతడేమో బలి అర్పించుతాడు. ప్రధాన యాజకుడు వచ్చే వరకు యాజకుడిదే ఆ బాధ్యత. కానీ ఇతడు రాజు అయ్యాక నేను యాజకుడి కంటే గొప్పవాడిని అని అనుకున్నాడు. ఇతడే బలి అర్పిస్తాడు. బలి అర్పించినప్పుడు దేవుడు ఇతడు శాపగ్రస్తుడు అవుతాడు. దేవుడు కనికరం ఇంక ఉండదు అటువంటి వాడు కదా. తర్వాత ఇంకో పాపం ఏమిటంటే, రెండు ముఖ్యమైనటువంటి పాపాలు. ఇంకో పాపం ఏమిటంటే అమాలీకులతో యుద్ధం జరుగుద్ది. ఆ యుద్ధంలో చాలా యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధంలోనేమో విజయం కలుగుతుంది. విజయం కలిగిన తర్వాతను అమాలేకీయుల్ని ఎవరిని కూడా సమూలంగా నాశనం చేశారు. ఎవరిని కూడా మిగల్చకూడదు. వాళ్ళ కలిగిన దాన్ని కూడా నాశనం చేశాయండి అని చెప్పాడు దేవుడు. మొదటి నుంచి అదే చెప్తున్నాడు. అమాలేకీయులే ప్రధాన శత్రువుడు ఈ ఇజ్రాయేల్కి. మరి అన్ని రకాలు చెప్పినా కూడా ఇతడు అమాలేకు రాజు అయినటువంటి ఆగాగుతో స్నేహం చేస్తాడు, యుద్ధంలో నెగ్గుతాడు, ఆగాగును తీసుకొచ్చి తన దగ్గర కూర్చోబెట్టుకుంటాడు. మరి తర్వాతనేమో అక్కడ గొర్రె మేకలను తెచ్చుకొని ఉంచుతాడు, కొన్ని జంతువుల్ని
ఇష్టమైన జంతువులను కొని తెచ్చుకుని ఉంచుకుంటాడు. అప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తాడు, అతడు బుద్ధి చెప్పు వెళ్ళి అని. ఆ దేవుడు సమూయేలు వచ్చి చెప్తాడు, నీవు బలుడు దేవునికి బలి ఇవ్వటం కోసమే ఆ జంతువులను ఉంచాను అంటాడు. మరి ఆగాగును ఎందుకు ఉంచావు అని అడుగుతాడు. అగాగును అలా తీసుకురా నా దగ్గరికి అంటాడు. సమూయేలు ఆ రాజుని పొడి చంపేస్తాడు. అది దేవుని యొక్క మరి సంకల్పం ఆ విధంగా నెరవేరవలసి ఉంది. ఆ విధంగా జరిగింది. సమూయేలు అగాగును అమాలిక రాజును చంపుతాడు. తర్వాతనేమో ఈ జంతువులు ఏమిటి అని అడుగుతాడు. బలులు ఇస్తానని అంటాడు. దేవునికి బలు ఇవ్వటానికి శ్రేష్టమైన వాటిని తెచ్చాను అని అంటాడు. బలుల కంటే మరి అర్పణ కంటే మరి ఆ దేవుని మాట వినటం శ్రేష్టం. దేవుని మాట వినాలి. దేవుని మాట వినకపోతే మరి దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా ఉంటే నీ బలులు ఎవరు లెక్క చేయరు. నీ బలులు అవసరం లేదు. అలాగే మనం ఏమైనా కానుకలు ఇస్తున్నాం సరిపోద్ది అనుకుంటున్నావా? మనం ఆరాధనకు వెళ్తున్నాం వస్తున్నాం సరిపోద్ది అనుకుంటున్నామా? ఆలోచించుకోవాలి ఎవరికి వారు. మరి ఆత్మ విమర్శ చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. మరి ఏదో కాలక్షేపానికి వెళ్తున్నామా, ఉపదేశం వింటున్నామా, దైవ గ్రంథం చదువుకుంటున్నావా, నేర్చుకుంటున్నావా, దేవుని సంకల్పానికి లోపడుతున్నావా అని ఆలోచించుకోవాలి. ఆలోచించుకున్నప్పుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి దేవుని మీద ఆధారపడటం కంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కంటే, దేవుని సంకల్పానికి అనుగుణంగా బ్రతకడం కంటే బలులు అర్పణలు ముఖ్యం కావు. అవి అవసరం లేదు. ఆ విషయం స్పష్టంగా చెప్పారు. మరి అందుచేతనే అతడేమో సౌలును దేవుడు శిక్షిస్తాడు. సౌలు చాలా అవసరపడతాడు. యుద్ధాలు ఉంటాయి. ప్రధానంగా 3 యుద్ధాలు ఉన్నాయి. మొట్టమొదటి యుద్ధంలోనేమో దావీదు గెలిపిస్తాడు. దావీదు విధేయత్వం ఉన్నాడు మొదటి నుంచి. దావీదును సౌలు ఎవరిని అడిగినప్పుడు, నేను మీ సేవకుడైన యెషై కుమారుడిని, నా తండ్రి మందను నేను మేపుతాను, నువ్వేం చేస్తావంటే నా తండ్రి మందను నేను మేపుతాను అన్నాడు. నా మంద ఉంది నాకు అని అనలేదు. నా తండ్రి, నీ సేవకుడైనటువంటి నా తండ్రి యెషై కుమారుడిని నేను, ఆయన మందని నేను మేపుతాను. ఆ విధంగా మాట్లాడు. అటువంటి విధేయత విశ్వాసకు ఉండాలి. ఉన్నప్పుడు ఆశీర్వాదం ఉంటుంది, లేనప్పుడు మనకి ఆశీర్వాదం ఉండదు. మరి తర్వాత మరి రెండో యుద్ధంలోనేమో మరి ఏదో విధంగా యోనాతాను గెలిపించాడు. యోనాతాను తన సేవకుడు తను వెళ్ళిపోయి, దేవుడు అక్కడ అవతల పక్షం వాళ్ళకేమో గాఢ నిద్ర కలుగు చేస్తాడు. వీళ్ళు చంపేసి వస్తారు. మరి ఆ విధంగా ఇతడికి విజయాలు కలుగుతాయి. తర్వాత దేవుని ఏర్పాటు కాకుండానే, మరి దేవుని అనుమతి అడగకుండానే యుద్ధానికి వెళతారు. ఆ యుద్ధంలో నాశనం అయిపోతాడు. మరి సౌలు యొక్క 2 కుమారులు చనిపోతారు యుద్ధంలో. సౌలు మరి గాయపడిపోయి ఇంకో కొనుగోలుతో ఉంటాడు. సున్నతుడైనటువంటి ఆ ఫిలిష్తీయుడి చేతిలో నేను చావటం కంటే నువ్వు నన్ను పొడి చెయ్యి అని ఆయుధాలు మోసేటటువంటి వాడిని అడుగుతాడు. అతడు నేను మహారాజు గారిని నేనైనా పొడుస్తాను అని అతడు తప్పించుకుంటాడు. పొడటానికి ఇష్టపడ్డు. తనే మరి బల్లుతో పొడుచుకుని తానుగానే సౌలు చనిపోతాడు. ఇక్కడ ఈ గ్రంథంలో మరి సౌలు అసూయ పెట్టుకుంటాడు. దావీదును సంహరించాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మరి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా దేవుడు మరి అతడికి అవకాశం ఇవ్వడు. ఇతడు రెండు ముఖ్యమైనటువంటి సందర్భాల్లో ఈ దావీదుకు సౌలు దొరుకుతాడు. సునాయాసంగా చంపేయచ్చు, కానీ సౌలును చంపడు. దేవుని ఏర్పాటది. సౌలుని చంపడానికి దావీదు ఎంత మాత్రం కూడా ఇష్టపడ్డు. కారణం ఏమిటంటే సౌలు దేవుని చేత అభిషేక్తుడైనటువంటి వాడు, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వాడు.
రాజు అన్నమాట కాకుండా దేవుని చేత ఏర్పరచబడ్డాడు, అందుచేత నేను చంపకూడదు. అతడికి బుద్ధి లేకపోయినప్పటికీ కూడా నేనేమో నియమాన్ని అనుసరించాలి అని అనుకున్నాడు. ఆ విధంగానే అతన్ని కాపాడుతూ వచ్చాడు. మరి చంపడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదు. ఈ ఎన్గేదే అనేటటువంటి ఈ అరణ్యంలో ఒక పర్వతం మీదకి వెళ్ళి నిద్రపోతూ ఉంటారు. నిద్రపోతా ఉన్నప్పుడు దేవుడు వారికి గాఢ నిద్ర కలుగు చేస్తాడు. ఆ నిద్రలో ఉన్నప్పుడు సౌలు పడుకుంటాడు. రాజు చుట్టూ సైన్యం అంతా పడుకుని ఉంటారు. అందరిలోకి వెళ్ళి ఈయనేమో అక్కడ అతడి యొక్క ఈటెను, సౌలు యొక్క నీడ బుడ్డిని తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత రెండోసారి కూడా ఈ అదుల్లా అనేటటువంటి గుహ ఉంది. ఆ గుహలో వాళ్ళు నిద్రపోతా ఉంటారు. వాళ్ళు నిద్రపోరు. ఆ గుహలోకి ఇతడు సౌలు వెడతాడు. ఈ మల విసర్జన కోసం అక్కడికి వెడతాడు. అతడు కూర్చుని ఉండగానే దావీదు వెనక నుంచి వెళ్ళి మరి అతడి పై వస్త్రాన్ని చెంగుని కత్తిరించుకుని తెచ్చేసుకుంటాడు. తర్వాత దావీదు పశ్చాత్తాపడినట్టుగా ఉంది. దేవుని చేత అభిషిక్తుడైనటువంటి వాడిని నేనేమో ఇలాగ అవమానించాను అని చాలా బాధపడినట్టుగా ఉంది. ఇది మరి దైవ సేవకులు లక్షణంగా ఉండాలి. ఇతరులను అవమానించడానికి, ఇతరులను తగ్గించడానికి మరి ప్రయత్నం చేయకూడదు. తమను తాము హెచ్చించుకునే ప్రయత్నం చేయకూడదు. విశ్వాసులు అందరూ కూడా ఆ విధంగానే ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మనకి ఆశీర్వాదం. తర్వాత దావీదు మీద ఇతడు ఈ సౌలు అకారణంగా ద్వేషం పెంచుకున్నాడు, భయం పెంచుకున్నాడు. భయం ఎప్పుడు కలుగుద్ది అని అంటే మనకి మరి మనం తప్పు చేసినప్పుడు భయం కలుగుద్ది. మనం ధర్మంగా ఆలోచించినప్పుడు మనకు భయం కలగదు. దేవుడు పిరికితనం కలిగి ఆత్మను మనకి ఇవ్వలేదు అని చెప్తున్నాడు పౌలు. దేవుడు మనకు ధైర్యం కలిగినటువంటి ఆత్మను, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను దేవుడు ఇచ్చాడు అని చెప్తున్నాడు. అందుచేత మనం కంగారు పడకుండా ఆలోచించుకోవాలి. మరి దావీదు ఆ విధంగా ఆలోచించుకుంటాను అన్నాడు. ఎప్పటికప్పుడు దావీదును చంపాలని చూస్తున్నాడు. కానీ దావీదు ఇతడికి వ్యతిరేకంగా ఏమి చేయటానికి చేయటానికి ఇష్టపడలేదు. దీనిలో రెండు చోట్ల ఉంది. దావీదు మరి బుద్ధి కలిగి యథార్థతో బ్రతుకుతున్నాడు, మంచితనంతో బ్రతుకుతున్నాడు. సౌలుకు భయం కలిగింది అంటాడు. తర్వాత దావీదు సుబుద్ధితో బ్రతుకుతున్నాడు. ఎంత దూరం చేసినా కూడా సుబుద్ధితో బ్రతుకుతున్నాడు. మరి అందుచేతనేమో అతడికి భయం కలుగుతుంది అని అంటున్నాడు. ఇది 13వ అధ్యాయంలో అనుకుంటా, నాకు సరిగా జ్ఞాపకం లేదు. ఆ విషయం ఉంది. తర్వాత చూసుకోండి, ఇంటి దగ్గర అంతా చదువుకోండి. దైవ గ్రంథంలో ఈ గ్రంథం అంతా చదవండి. 2 గంటలు పెడితే అయిపోద్ది. 2 గంటలు పెడితే ఒక రోజు 1 గంట, ఒక రోజు 1 గంట చదువుకోండి. 2 గంటలు అయితే అంతా అయిపోద్ది. 31 అధ్యాయాలు చదవండి. చదివినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. మనం నేర్చుకోవాల్సింది ఏమిటి ఇక్కడ అని అంటే, మరి దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు తగ్గిస్తాడు. మనం గర్వించినప్పుడు నాశనం అవుతాం. మరి యథార్థతతో బ్రతికినప్పుడు, భక్తిశ్రద్ధలతో బ్రతికినప్పుడు, విధేయతతో బ్రతికినప్పుడు ఆశీర్వాదం పొందుతాం, అభివృద్ధి చెందుతాం. దేవుణ్ణి ప్రజలు నిర్లక్ష్యం చేసుకున్నారు, దేవుడు ప్రజల్ని విడిచిపెట్టేశాడు. ఈ గ్రంథం అంతటిలోనూ కూడా తెలుసుకోవాల్సింది అది. తర్వాత ఈ ప్రభు అయినటువంటి దేవుని నామం యెహోవా అని 1000 సార్లు, సుమారుగా 1000 సార్లు ఉంది ఈ దైవ గ్రంథం, పాత నిబంధన గ్రంథం అంతటిలోనూ కూడా. ఇది మరి హెబ్రీ భాషలో అయితే మరి యెహ్వే అంటారు వారు. ఆ హెబ్రీ భాషలో YHWH అని ఉంది ఆ భాషలో. దానిలో మరి కాన్సనెంట్స్ కానీ వౌల్స్ లేవు హెబ్రీ భాషలో. వౌల్స్ అంటే
మనకు మరి అచ్చులు హల్లులు అంటాం. హల్లులే ఉన్నాయి, అచ్చులు లేవు. హల్లులే ఉంటే మనం మాట చెప్పగలమా? ఎలా చదవగలుగుతాం? ఎలా చదవగలుగుతాం? పేరు చెప్పడం కదా. కా చా తా ఇలా ఉంటే మనం చదవలేం కదా. అందుచేతనే అచ్చులు ఉన్నాయి మనకి. ఆ ఈ ఊ అన్ని వరుసగా. ఆ ఇంగ్లీష్ భాషలో కూడా అలాగే ఉంటాయి. అచ్చులు లేకుండా ఒక మాట కూడా తయారవదు, అవటానికి వీల్లేదు, కుదరదు. అచ్చులు ఏమేమిటంటే ఏ ఈ ఐ ఓ యు. ఈ అక్షరాలు లేకుండా ఏ మాట రాదు. అందుచేతనేమో ఇక్కడ మన గ్రీక్ భాషలోకి సెప్ట్యూజియంట్లోకి మార్చినప్పుడు, సెప్ట్యూజియంట్ ఈ గ్రీక్ బైబిల్ వచ్చినప్పుడు దానిలో రాశారు యెహోవా అన్నటువంటి మాటని. మరి అప్పటి నుంచి ఆ ప్రకారంగానే ఉంది. తర్వాత దీనిలో ఈ సమూయేలు గ్రంథంలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇది మార్పుల పుస్తకం. మార్పులు, చేంజెస్, ఎక్కడికక్కడ చేంజెస్. ఏలీ నుంచి సమూయేలు, తర్వాత ఏమో మరి సౌలు నుంచి దావీదు. దావీదు మొదటి గ్రంథంలోనే రాజు, కానీ రాజుగా ఆయన సమూయేలు చనిపోయేంత వరకు కనిపెట్టాడు, కానీ తగుడు పట్లకి ఇష్టపడలేదు. సమూయేలు దావీదుని అభిషేకించాడు అప్పటికే. తర్వాత ఏమో దేవుడు తన ఇష్టానుసారమైనటువంటి, తన హృదయానుసారుడైనటువంటి మనుషుడిని కనుగొన్నాడు. అతడే రాజు, నువ్వు కాదు ఇక మీదట అని దావీదు సౌలుకి చెప్పేస్తాడు సమూయేలు. సమూయేలు ఏమో చెప్పేస్తాడు, కానీ సౌలు ఇతన్ని సంహరించడానికే ప్రయత్నం చేస్తాడు అసూయ చేత. మరి అందుచేత ఈ సౌలు నుంచి సమూయేలుకి, ఏలీ నుంచి సమూయేలుకి, సౌలు నుంచి దావీదుకు మార్పులు, ఈ విధమైనటువంటి మార్పులు. తర్వాత ఏమో థియోక్రసీ నుంచి మోనార్కీకి, అంటే రాజు పాలన నుంచి, దేవుడు పాలన నుంచి రాజు పాలనకి వచ్చింది. ఆ విధమైనటువంటి మార్పులు ఇప్పుడు ఉన్నాయి. సమూయేలు అనేటువంటి మాటకి అర్థం ఏమిటంటే గాడ్ హ్యాస్ హెర్డ్, దేవుడు విన్నాడు, సమాధానం ఇచ్చాడు. సమూయేలు అనేటువంటి మాట ఆవిడ అన్న అడిగిన ప్రకారం దేవుడు విన్నాడు, దేవుడు సహాయం చేశాడు. అన్న ప్రార్థన దేవుడు ఆలకించాడు, దేవుడు విన్నాడు. మరి దేవుడు మనుషులు ఎప్పుడే విడిచిపెడితేనే, మనుషులు ఎదురు తిరిగితేనే దేవుడు విడిచిపెట్టేస్తాడు. మనుషులు కోరుకుంటే దేవుడు విడిచిపెట్టాడు. మరి సౌలు మొట్టమొదటిలో చాలా విధేయతతో ఉన్నాడు. తర్వాత గర్వం ప్రవేశించిన తర్వాత అతని నాశనం ఆరంభమైంది. అశాంతితో తలడిల్లిపోయాడు, భయంతో కంగారు పడ్డాడు. మరి చివరికేమో తనకు తానే చంపుకొని చావవలసి వచ్చింది. ఈ విషయాల గురించి అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 17 నుంచి 22 వరకు రాశారు. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 17 నుంచి 22 వరకు చదువుతారా? $450 సంవత్సరాలు
న్యాయాధిపతులను ఇచ్చాడు దేవుడు. దేవుడు పరిపాలన మరి న్యాయాధిపతుల ద్వారాగా జరిగింది. మరి వీళ్ళేమో న్యాయాధిపతులు వద్దన్నారంటే దేవుణ్ణే వద్దన్నారు. దేవుడు వీళ్ళని విడిచిపెట్టేశాడు. మరి మన స్థితి ఏమిటి ఈ రోజున అని మనం ఆలోచించుకోవాలి. మన హృదయ స్థితి ఏమిటి? మనం దేవుని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నామా? దేవుని సంకల్పానికి సంపూర్ణంగా మనం సమర్పణ చేసుకున్నామా? దేవుని సంకల్పాన్ని అనుసరిస్తున్నామా? ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అందరూ వచ్చినందుకు సంతోషం.